నాకు అర్థం కానిది ఏంటంటే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అతనికి ఓట్లు ఓన్లీ క్రిస్టియన్స్ కాదు కదా ఏసింది. లేదా ఓన్లీ ముస్లింలు కాదు కదా ఏసింది. హిందువులు కూడా భారీ ఎత్తున వేశారు కదా. అందువల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇప్పుడు కేవలం మత పెచ్చతో రగిలిపోతూ తన క్రైస్తవం బాగుండాలి, మిగతా మతాలన్నీ నాశనం కావాలని కోరుకునేటటువంటి ఉదయనిధి స్టాలిన్ అనే దరిద్రుణ్ణి వాళ్ళ నాన్న చేసిన దరిద్ర పనులకే కదా ప్రజలు తిప్పికొట్టింది, ఓడగొట్టింది. అదంతా విజయ్కి కూడా తెలుసు కదా. మరి అట్లాంటి వాడు ఇవాళ రోజున ఉదయనిధి స్టాలిన్ అనే దరిద్రుడు, ఒక నీచుడు, సనాతన ధర్మాన్ని తుదముట్టించాలి అని స్టేట్మెంట్ ఇస్తే ఆ టైంలో ఈయన ఏం చేస్తాడు? ఇట్లా కూర్చుని దండం పెడతాడా? విజయ్ దండం పెట్టడానికా ముఖ్యమంత్రివి? ఏమయ్యా సిగ్గుందా నీకు? ఒక ధర్మాన్ని నాశనం చేయమని చెప్పే హక్కు నీకు ఎవడిచ్చాడని అడగాలి కదా. ధర్మాన్ని నాశనం చేయమని అడిగే హక్కు ఎవరిచ్చారనకపోతే నువ్వే ముఖ్యమంత్రివి. నువ్వెందుకు ఇంకా ముఖ్యమంత్రి పదవి? అప్పుడే ప్రారంభమైపోయినటువంటి ఈ దరిద్రానికి ఏమని చెప్పాలా? వాడు నాశనం అయినా సరే ఈయన కూడా నాశనం చేస్తాడు. ఇప్పుడు వాడిని క్రైస్తవ ధర్మ నాశనం అని చెప్పి ఎవడన్నంటే సభలో కానీ, దేశం కానీ, ప్రపంచం అంతా ఎట్లుంటుంది? లేదా ఇస్లామిక్ సంబంధించి చేస్తామంటే ఎట్లుంటుంది? ఇది ఎవడన్నా మాట్లాడగలడా? అడిగితే ప్రపంచం మొత్తం స్పందిస్తుంది. అదే హిందువులు కూడా 90% స్పందించరు. కాబట్టినే కదా వీళ్ళంటోడు ఇట్లా కారుకోతలు కూస్తున్నది. విజయ్ లాంటోడు ధైర్యంగా అక్కడ చేతి దండం పెట్టి అంటే ఏంటి, ఇద్దరు కలిసి నాశనం చేస్తారా? వీళ్ళ వల్ల అవుతుందా? అక్బర్లు బాబర్లు చేయలేనటువంటిది అంటే ఇంత నీచంగా తయారయ్యారనమాట మనకి.